హలో అండి. థంబ్‌నెయిల్ చూశారు కదా. నేను మొక్కలకి ఎలా ఏ ఫెర్టిలైజర్ వాడతాను, ఏమన్నా న్యాచురల్గా వాడే ఫెర్టిలైజరేనండి, వేరే బయట ఏం ఫెర్టిలైజర్లు తీసుకురాను. ఈ ఆకు చూశారు కదా, ఈ ఆకు మీద ఈ చీమలు పట్టేసి ఇలా ఆకులన్నీ అయితే నేనేం చేశాను అన్నది మీకు ఈ వీడియోలోనే లింక్ ఇస్తాను. ఆ లింక్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇంటిలో వచ్చిన ఏవి ఒక కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమీ అసలు పారేయకోకుండా వాటర్లో పెట్టి ఉంచుతానండి. అలా ఇవి చూడండి, ఉల్లిపాయ తొక్క అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే, కూరగాయ ముక్కల తొక్కలైనా సరే, బనానా పీల్స్ అయినా సరే అన్నీ పెట్టి ఉంచుతా, అన్నీ ఆ వాటర్లో పెడతానండి. ఆఖరికి ఆకుకూరల కాడలు కూడా పారాయనండి. నిమ్మకాయ తొక్కలైనా సరే, ఆకుకూర కాడలైనా నిమ్మకాయ తొక్కలైనా ఏవైనా సరే అలా మొత్తం అన్నీ వాటర్లో ఉంచుతానండి. ఎండిపోయిన పువ్వులు, మనం వాడేసి తీసేసిన పూజ దగ్గర వాడేసి తీసిన పువ్వులైనా ఏవైనా సరే అలా వాటర్లో పెట్టుంచి అలా 3 days ఉంచుతానండి. వాటర్లో 3 days ఉంచిన తర్వాత వాటిని మొక్కలకి యూజ్ చేస్తాను. మళ్ళీ అది కాకోకుండా ఉల్లిపాయ తొక్కు, కోడిగుడ్డు పెంకు కూడా అవి స్టోర్ చేసి ఉంచుకుంటే ఏ రోజుకి ఆ రోజు ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకుంటానండి. కొంచెం ఎక్కువ అమౌంట్ అయిన తర్వాత వాటిల్ని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతానండి. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇంకా ఏం చేస్తాను, ఆ పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటా, ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటానండి. స్టోర్ చేసి ఉంచుకొని అప్పుడప్పుడు మొక్కలకి కొంచెం ఒక 2-3 స్పూన్లు, ఒక్కొక్క కుండీలో 2-3 స్పూన్లు 10 daysకి ఒకసారి వేస్తానండి. అది ఇప్పుడు చూశారు కదా, ఈ ఫెర్టిలైజర్ వాడటం వల్ల దాని రిజల్ట్ ఎలా ఉందో చూడండి. ఎన్ని కాయలు కాసినాయో చూడండి. ఎట్ ఎ టైం ఒక్కసారే ఎన్ని కాయలు కాసినాయో చూడండి. సొరకాయలు ఇదే కదండి, ప్రతి మొక్కకి ఈ విధమైన ఫెర్టిలైజర్సే వాడతాను నేను. యాక్చువల్గా బయట ఏమీ కొనుక్కురాను అసలు, ఈ ఇంట్లో ఉన్న వాటిల్నే యూజ్ చేస్తూ ఉంటాను. ఆఖరికి మా డస్ట్బిన్ అమ్మాయి కూడా, డస్ట్ తీసుకెళ్ళటానికి వచ్చేవాళ్ళు కూడా అడుగుతారండి, మీ ఇంట్లో ఏంటి డస్ట్ రాదు అని. కానీ నేను ఇలా మొక్కలకి యూజ్ చేసుకుంటాను కదా, అందుకని డస్ట్ కూడా ఎప్పటికో ఒకసారి వస్తూ ఉంటుంది నాకు. చూసారా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.